గురు పరంపర అంటే ఏం చెప్పుకోవాలి అని అనుకుంటే నాకు వస్తూ అనిపించింది. ఈ ప్రపంచానికంతా అసలు గురువెవరయ్యా? శివుడు జగద్గురువు, సదాశివుడు జగద్గురువు. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అంటున్నాం. శివుడు జగద్గురువు, సదాశివుడు జగద్గురువు. మొట్టమొదటి గురువు శివుడు. ఆ శివుడే ఇంకో అవతారం దక్షిణామూర్తి గురువు. శివుడు జగద్గురువు, అతన్ని సగం జగం అమ్మవారు అఖిలాండేశ్వరి గురువు. అమ్మవారి భక్తులు ఉంటారు లోకంలో. ఈ 6 విషయాలనే స్థాపించారు శంకర్ల వారు. గణాపత్యం, గణపతి భక్తులు ఉంటారు, వాళ్ళనేం కాదనలేదు. నాయన నువ్వు గణపతిని మధ్యలో పెట్టుకో అంటే పంచాయతన పూజను ఏర్పాటు చేశారు ఆయన. ఆయతనం అంటే కలయిక. ఎవరూ కొట్టుకోవద్దురా, మేము విష్ణు భక్తులమండి అని నామాలు పెట్టుకొని వచ్చాడు. నాయన నువ్వు కూడా గొప్పవాడివే, విష్ణువుని మధ్యలో పెట్టుకో, అప్పుడు శివుణ్ణి ఈ వైపు పెట్టుకో, గణపతిని ఈ వైపు పెట్టుకో, మధ్యలో మహావిష్ణువుని పెట్టుకో. లేదండి మేము శైవులం అని వచ్చారు, విభూతి పెట్టుకుని నాయన నువ్వు శివుణ్ణి మధ్యలో పెట్టుకో, ఇగో విష్ణువుని ఈ వైపు పెట్టుకో. మేము అమ్మవారి భక్తులమండి, శాక్తేయులం, ఇదిగో శక్తిని మధ్యలో పెట్టుకో, అప్పుడు శివుడిటు విష్ణువునిటు పెట్టుకో. ఇలా ఎవరికి వాళ్లకు ఒక మార్గమును కల్పించి ఉద్దేశ్య విధేయము అంటారు. ఏది ప్రధానమైనదో నీ మనస్సులో దాన్ని మధ్యలో పెట్టుకో, తక్కిన వాటిని ద్వేషించకు అని ఒక అద్భుతమైన సమన్వయ సూత్రం చెప్పారు ఆయన జగద్గురువు ఆదిశంకరుడు. అందుకనే ఆయనకు అందరూ వశులైపోయారు. అందరినీ శంకరులు జయించారంటే ఏమున్నది ఆయన దగ్గర? ఒక ధర్మదండం ఉన్నది. ఆ ధర్మదండము పట్టుకుంటే మొత్తము ప్రతివాడు వశమైపోయాడు ఆయన తేజస్సుకు, ఆయన తపస్సుకు, ఆయన విద్యకు, ఆయన చూపినటువంటి ప్రేమకు ప్రపంచమంతా వశీకృతమైపోయినది, జగత్తంతా కూడా. అందువల్ల శివుడు జగద్గురువు, సదాశివుడు జగద్గురువు. శివునిలోన సగం జగం అమ్మవారు గురువు, అఖిలాండేశ్వరి గురువు. ఆ నవదంపతుల కొడుకు శ్రీ విఘ్నేశుడు గురువు, ఆతని తమ్ముడు గుహుడు అఖిల మంత్రములకు గురువు. సర్వవాంగ్మయ ప్రదాత వ్యాసదేవుడే గురువు. మొత్తం ప్రపంచానికంతా జ్ఞాన ప్రదానము, వాంగ్మయమంతా ఇచ్చిన మహానుభావుడు వ్యాసుడు. వ్యాసుని హాస ప్రభయగు, ఆయన చిరునవ్వుల కాంతి ఏదో అది శంకరుడే తొలి గురువు. ఆదిశంకరుడు గురువు, ఆమ్నాయ చతుష్కపీఠ సంస్థాపన చేసి నిలిపే. ఆమ్నాయ చతుష్క పీఠమును, 4 ఆమ్నాయ పీఠములను నెలకొల్పారు వారు. సరే 4 పీఠాలు ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్క మహిమ గలది. అన్నీ అలా ఉండగా మనకు ప్రధానమైనది ఏమిటి అంటే చతుర్దిశల భారతమున ఈ 4 భారతదేశములో 4 వైపులా ఆయన నిలిపితే మనకు కావలసినది ఏమిటంటే దాక్షిణాత్యులకు మనకు శృంగేరియ గురుపీఠము. దాక్షిణాత్యులైన మనకందరికీ కూడా అందుకే దక్షిణామ్మనాయ అని, దక్షిణ ప్రాంతమునకంతా ఆమ్నాయ పీఠము ఇది. కాబట్టి దక్షిణామ్మనాయ పీఠ శృంగేరియ గురుపీఠము. దక్షిణ దేశమునకంతా గురుపీఠము, ఉత్తర దేశము ప్రపంచము అంతా పాటిస్తున్నది.
అది మర్యాద, ఆసక్తి, వాళ్లకున్నటువంటి భక్తి. ప్రధానముగా దక్షిణామనాయం మనకు చాలా అత్యంత ముఖ్యమైనది. అటువంటి ఆ దానిని అది ప్రారంభమై నిన్నటి విద్యాతీర్థులు దాక్షిణాత్యులకు మనకు శృంగేరియ గురుపీఠము ఆ సురేశ్వరాచార్యము. సురేశ్వరాచార్యులతో మొదలైంది. ఆ సురేశ్వరాచార్యము విద్యారణ్యుల విభవము. విద్యారణ్యుల వారు వచ్చారు, వేదభాష్యములు రచించారు. ఆయన శంకరుల వారు వదిలిపెట్టారు. తర్వాత నా పీఠంలో ఒక మహానుభావుడు వస్తాడు, నాకు శిష్యుడు, ఆయన రాయాలి అని వదిలేశాడు. అందుకని విద్యారణ్యుల వారు వేదభాష్యం రాశారు. వేదమునకు ఏమి అర్థం తెలియాలన్నా విద్యారణ్యుల వారి భాష్యమే చూడాలి, ఇంకొక దారి లేదు. విద్యారణ్య భాష్యం చదివితేనే వేదము, వేదార్థము చదివాడు అంటే విద్యారణ్యుల భాష్యం చదవాలి. అటువంటి మహానుభావుడు ఉద్భవించాడు. ఇదే పీఠములో ముందుగా కూర్చున్నాడు ఆయన వచ్చి. విద్యారణ్యుల విభవము నిన్నటి విద్యాతీర్థము. అభినవ విద్యాతీర్థులు, నిన్నటి విద్యాతీర్థులు నేటి భారతీ తీర్థులు. నిన్నటి విద్యాతీర్థులు నేటి భారతీ తీర్థులు. మేటి మేటి శ్రీ విధుశేఖర భారతీ శ్రీచరణులు. ఆయన నేటి అన్నాను, ఈయనను మేటి అన్నాను. అంతా నడపవలసింది వీరే కదా. ఇప్పుడు వారికి ఏ విషయమైనా విన్నవిస్తే వింటారు పెద్దవారు. ఏదైనా మనం ఒక సభ ఉంది, ఒక విషయం ఉంది అని చెబితే అంతా వారే, శర్మగారు అన్ని వారి దగ్గరే చెప్పండి అంటారు. నా వలనే వారిని చూడండి అని ఒక ఆదేశం ఇచ్చారు వారు. నన్ను మీరెంత భక్తిగా చూస్తారో ఈ భక్తి అక్కడ చూపండి అని వారు ఒక ఆదేశం ఇచ్చారు. మనం ఆదేశం పాటించవలసిందే. అట్లా నిన్నటి విద్యాతీర్థులు నేటి భారతీ తీర్థులు. నేటి విధుశ్రీ శేఖర భారతీ శ్రీచరణులు. దిగ్విజయ శ్రీ చంద్రిక. ఒక దిగ్విజయ శ్రీ చంద్రిక. చంద్రిక అంటే వెన్నెల. దిగ్విజయ శ్రీ చంద్రిక పంచుచున్న గురుముద్రిక. చంద్రిక ఎందుకు పంచుతున్నారు అంటే వారు విధుశేఖర భారతి. విధు అంటే చంద్రుడు. ఎందుకంటే చంద్ర అని ఒక పూర్వ గురువుల పేరుంది. ఆ చంద్ర అనే పేరు మళ్ళీ అలా పెడితే ఎలాగా గురువుగారిని పిలిచినట్లవుతుందని వారే ఒక చోట చెప్పారు. విధుశేఖర అని ఎందుకు పెట్టాను అంటే గురువుగారి పేరు అలా పిలవద్దు, గౌరవంగా పిలవాలి అంటే చంద్ర అనేది విధు అని మార్చాడు. అందుకని విధుశేఖర మరి చంద్రస్మరణం ఉండాలి, వారి గురుస్మరణం ఉండవలసిందే. ఇలా దీనికి ఇలా రూపకల్పనం చేశాము, ఇలా మేము పేరు పెట్టాము, నామధేయము ఇలా చేశాము అని చెప్పారు వారు. అంత అద్భుతమైనటువంటి విషయాన్ని మనం సంస్మరించుకుంటున్నాం. జయతు జయతు ఏషా శ్రీ, జయతు జయతు ఏషా శ్రీ గురు పరంపరాధారా. జయతు జయతు ఏషా శ్రీ గురు పరంపరాధారా. సర్వజగద్ధర్మాధారా. సర్వ జగత్తులకు ధర్మమునకు ఆధారము ఈ గురుధార, పరంపరాధార. జయతు జయతు ఏషా శ్రీ గురు పరంపరాధారా. సర్వజగద్ధర్మాధారా. జయతు జయతు శృంగేరి జగద్గురు పరంపరా. శ్రీ శంకర సురేశ్వర విద్యారణ్యాసారా. అభినవ విద్యాతీర్థ భారతీ తీర్థమహిత. భారతీ తీర్థమహిత విధుశేఖర భారతీ సప్తత్రింశత్ ప్రవరా. సప్తత్రింశత్ సంస్కృతంలో వెనకటి సంఖ్య ముందుకు వస్తుంది. 37 అంటాం తెలుగులో మనం.
సంస్కృతంలో 7 ముందుకు వస్తుంది. సప్తత్రింశత్, అది ఆ త్రింశత్, 50 ఇట్లా వస్తాయి అవన్నీ కూడా. సప్తత్రింశత్ ప్రవరా, ఆ 37వ పీఠాధిపతి అయినటువంటి మహానుభావుడు. శతహిత పారంపరి బహువత్సరా, ఎన్నో 800 సంవత్సరాలు 900 సంవత్సరాలు దాటిపోయింది. అయినా పీఠ వైభవము, తపో వైభవం అలా కొనసాగుతూ వస్తూ ఉన్నది. Please subscribe to our YouTube channel. Like and share this video.